కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయికి చేరుకున్నాయో చెప్పడానికి నల్గొండ కాంగ్రెస్ నేతలే నిదర్శనం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ ఏర్పాట్లలో భాగంగా నల్గొండ నగరం మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది. కానీ అక్కడ జిల్లా పార్టీ అధ్యక్షుడి ఫోటో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కనీస ప్రోటోకాల్ పాటించకుండా డీసీసీ అధ్యక్షుని పక్కన పెడుతున్నదెవరు? మంత్రి కోమటిరెడ్డి వర్గీయుల తీరుపై నల్గొండ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? రేపు నల్గొండలో జరిగే సీఎం సభలో డీసీసీ అధ్యక్షుడికి నో ఎంట్రీ బోర్డు పెట్టేశారా? డీసీసీ అధ్యక్షుడు లేకుండానే సీఎం సభ నిర్వహిస్తే కింది స్థాయి కార్యకర్తలకు ఏం మెసేజ్ వెళ్తుంది? డీసీసీ అధ్యక్షుడు కేవలం ఉత్సవ విగ్రహమేనా? మంత్రి వర్సెస్ డీసీసీ అధ్యక్షుడి అంతర్గత వార్ను సీఎం రేవంత్ రెడ్డి ఎలా బుజ్జగించారన్నది చర్చ జరుగుతోంది. ఎన్జీ కాలేజ్ మైదానం ఇప్పుడు రాజకీయ రణరంగానికి వేదిక కానుందా? ముఖ్యమంత్రి సభ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణం మొత్తం ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ తో నిండిపోయింది. కానీ ఆ ఫ్లెక్సీలన్నీ ఒక్క విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి: అధికార పార్టీలో వర్గపోరు పీక్స్ కు చేరిందని. ఎందుకంటే డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న పున్నా కైలాష్ నేత ఫోటో ఆ హోర్డింగ్స్ లో ఎక్కడా లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల ఫోటోలు మెరుస్తున్నాయి. కానీ జిల్లా బాధ్యతలు మోస్తున్న అధ్యక్షుడికి మాత్రం చోటు దక్కలేదు. కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న కైలాష్ డీసీసీ అధ్యక్షుడైనప్పటి నుంచి నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వర్గం వర్సెస్ కైలాష్ నేత అన్నట్టుగానే పరిస్థితి మారింది. గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాలు, వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి వర్గీయులు కైలాష్ రాకను అడ్డుకుంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో మొదలైన ఈ వివాదం ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా సరే జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు ఆయనకు మంత్రితో కలిసి పాల్గొనే పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను అయోమయానికి గురి చేస్తున్నాయట. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పరిస్థితి కప్పను విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్న చందంగా పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏర్పడిందట. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా పార్టీ అధ్యక్షుడికి దక్కాల్సిన గౌరవం ఇక్కడెక్కడా కనిపించడం లేదు. ఇటీవల కైలాష్ నేత బర్త్డే ఫ్లెక్సీలను ధ్వంసం చేయడం మొదలు ఇప్పుడు ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ప్రచారంలో ఆయన్ని పూర్తిగా విస్మరించడం వరకు అన్నీ కావాలనే జరుగుతున్నాయన్నది పార్టీ కార్యకర్తల మాట. చివరకు మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఫారాలు ఇచ్చే విషయంలో కూడా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ జోక్యం చేసుకోవాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గాల్లో జరిగే చిన్న చిన్న ప్రభుత్వ కార్యక్రమాలకు, బూత్ స్థాయి మీటింగ్లకు పిలుస్తున్న జిల్లా కేంద్రంలో జరిగే కీలకమైన కార్యక్రమాల్లో మాత్రం కైలాష్ నేతకు నో ఎంట్రీ బోర్డు పడుతోంది. మంత్రి అనుకూల వర్గం కనుసన్నల్లోనే ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయని, అందుకే జిల్లా అధ్యక్షుడి ఫోటోను కావాలనే గల్లంతు చేశారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఇది పార్టీ క్రమశిక్షణకు విరుద్ధమని, అధిష్టానం దీనిపై ఎందుకు మౌనంగా ఉందని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనగల్ పర్యటన నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు కైలాష్ నేత పాత్రపైనే ఉంది. ప్రభుత్వ ప్రోగ్రాం కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం పిలవక తప్పదు. కానీ వేదికపై ఆయనకు అవకాశం దక్కుతుందా లేక మంత్రివర్గం మళ్లీ అడ్డుకుంటుందా అనేది $1,000,000 ప్రశ్న. జిల్లా రాజకీయాల్లో తన పట్టు నిరూపించుకోవాలని కైలాష్ నేత ప్రయత్నిస్తుంటే ఆయన్ని అడ్డుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వర్గం చేస్తున్న వ్యూహాలు ఇప్పుడు నల్గొండ కాంగ్రెస్ లో చిచ్చు పెడుతున్నాయి. అధికారంలో ఉన్న జిల్లా అధ్యక్షుడికి సొంత జిల్లాలోనే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం పార్టీకి ఏమాత్రం మంచిది కాదని, ఎన్నికల ముందు వర్గపోరుతో ఇబ్బందులు కొని తెచ్చుకోకండి అంటూ కాంగ్రెస్ శ్రేణులు అధిష్టానాన్ని కోరుతున్నాయి. మరి అధిష్టానం ఈ వర్గపోరును ఎలా ఆపుతుందో, కైలాష్కు తగిన ప్రాధాన్యత కల్పిస్తుందో లేదో చూడాలి.